మాజీ మంత్రి కాకాని కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గుంటూరు సిఐడి కోర్టుకు మాజీ మంత్రి కాకానిని తరలించారు పోలీసులు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసులో కోర్టులో హాజరుపరిచారు. నెల్లూరు నుంచి పీటీ వారెంట్ పై తీసుకొచ్చిన పోలీసులు కొద్దిసేపటి క్రితమే కోర్టులో ప్రవేశపెట్టారు. మరోవైపు అక్రమ మైనింగ్ కేసులో కాకానికి 14 రోజుల రిమాండ్ విధించింది ధర్మాసనం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ శాలిని. ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి అయితే మాత్రం ఆయన కేసు రోజుకు ఒక మలుపు తిరుగుతుందనే చెప్పాలి. గంట కూడా ఉత్కంఠంగా మారుతుందనే చెప్పాలి. నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులకు సంబంధించి 2 కేసులు నమోదు కాగా మరొక కేసు ఏదైతే గతంలో మాజీ మంత్రి ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫోటో మార్ఫింగ్ కేసులు అయితే మాత్రం సిఐడికి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఫోటో మార్ఫింగ్ అయితే మాత్రం గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఆయనపై అయితే మాత్రం సోమిరెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఆ కేసును మరుగున పడింది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మార్ఫింగ్ కేసు అయితే మళ్ళీ ముందుకు వచ్చిందని చెప్పాలి. ఇప్పుడు మార్ఫింగ్ కేసుకు సంబంధించి సిఐడి అధికారులు నిన్న రిమాండ్ లో ఉన్నటువంటి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డికి పీటీ వారెంట్కి తీసుకెళ్లిన పరిస్థితి ఉందని చెప్పాలి. దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్లబోతున్నారు, ఎలాంటి ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు, ఆయన ప్రస్తుతం అయితే మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి వరుసగా కూడా కేసులు పడుతున్నటువంటి నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఖచ్చితంగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి మరొక వల్లభనేని వంశీ కాబోతున్నాడా ఇక్కడ అనేటటువంటి ఒక ఆలోచన కూడా వస్తున్నటువంటి పరిస్థితి. వైసీపీ శ్రేణులు అయితే మాత్రం ఆత్మస్థైర్యం దెబ్బతింటున్న పరిస్థితి అని చెప్పాలి. కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి బలమైనటువంటి నేత ఈ రోజు జైలుకి వెళ్లడం, అలాగే ఏదైతే ముందుండి నడిపించినటువంటి నాయకుడు ఈ రోజు వారికి అందుబాటులో లేకపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా ఇది వైసీపీకి పెద్ద దెబ్బగానే దీన్ని భావించాల్సిన పరిస్థితి. ఈ పీటీ వారెంట్ పై సిఐడి విచారణలో ఎలాంటి నిజాలు నిగ్గు తేలబోతున్నాయి, అంటే ఈయనపై ఏ ఆరోపణలు ఉన్నాయి మార్ఫింగ్ కి సంబంధించి అనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతుందనే చెప్పాలి. కాకాని గోవర్ధన్ రెడ్డి సిఐడి ముందు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా, విచారణ ఆధారంగా అయితే మాత్రం ఈ కేసు ముందుకెళ్ళిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ రాబోయేటటువంటి 2-3 రోజుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి ఎదుర్కొనేటువంటి కేసులు పరిస్థితి అయితే మాత్రం తీవ్రత అయ్యేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తున్నటువంటి శాలిని. రైట్, థ్యాంక్ యూ చరిత్.